హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ మౌత్ పార్ట్ 4. మీరు దీనికి ముందు చేసిన పార్ట్స్ని మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన ఈ బటన్లో వాటి లింక్స్ పెట్టాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలానే మీకు కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా అస్సలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. పార్క్ జైలు మధ్యలో అరుస్తూ ఉంటాడు, నన్ను చంపేయండి చంపేయండి అని. గార్డ్స్ అందరూ వాడిని చుట్టుముట్టేస్తారు. పైన ఉన్న స్నైపర్స్ వాడిని షూట్ చేయను రెడీ అవుతారు. అప్పుడే వార్డెన్ అది పార్క్ అని తెలిసి షూట్ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడు. ఇంకా వాళ్ళు పార్క్ని మళ్ళీ సాలిటరీలో పడేస్తారు. పార్క్కి అర్థమైపోతుంది వాడు చావడానికి అసలు ఛాన్స్ లేదు అని. ఇటు పక్క వార్డెన్ జీహున్తో మీ పార్క్ పారిపోను ట్రై చేస్తున్నాడు, చావడానికి ట్రై చేస్తున్నాడు అని అంటాడు. దానికి జీహున్, నువ్వే వాడిని కేర్ తీసుకోవాలి, వాడు ఎలాంటి పరిస్థితుల్లో చావకూడదు, నువ్వు అలా చేస్తే నీకు చాలా పెద్ద బహుమతి వస్తుంది అని అంటాడు. ఇటు పక్క పార్క్ ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఎవరు నన్ను బిగ్ బాస్గా ఫ్రేమ్ చేశారు, వాళ్ళకి నేనే ఎందుకు దొరికాను, అయినా నేను బతికి ఉండం వాళ్ళకెందుకు అంత అవసరం అని చెప్పి. నెక్స్ట్ డే మీహో గూచాన్ హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. హెడ్ నర్స్ మీహోని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది, కానీ ఎవరూ తనలో అంత ఇంట్రెస్ట్ చూపారు. తర్వాత మీహో వర్క్ నేర్చుకుంటూ ఉంటుంది. అప్పుడే హెడ్ నర్స్ వచ్చి ఇది లంచ్ టైం అని చెప్పి అంటుంది. కానీ మీహోని ఆపేసి, నువ్వు కొత్త కదా, నీకు ఇప్పుడే కాదు, అంతలేకే అది చేయి ఇది చేయి అని చెప్పి వాళ్ళ పనులు కూడా చెప్తుంది. ఇంకా మీహోకి అర్థమైపోతుంది తన్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టను ట్రై చేస్తున్నారు అని. ఇంకా మీహో తను ఏంటో చూపియాలి అని అన్ని పనులు చేసి పేషెంట్స్ని టేక్ కేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే క్యాన్సర్ వార్డులో ఉన్న ఒక పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ అవుతుంది. మీహో అది చూసి వాడికి సిఆర్పి చేయను ట్రై చేస్తుంది అండ్ డాక్టర్స్ కోసం అలారం ఆన్ చేస్తుంది. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడికి రారు. మీహో లాస్ట్కి అతని కండిషన్ నార్మల్ చేస్తుంది. అప్పుడే అక్కడికి మేయర్ వైఫ్ అయిన అండ్ గూచాన్ హాస్పిటల్ హెడ్ అయిన జూహీ వస్తుంది. మీహో తను అతని కండిషన్ నార్మల్ చేసిన మ్యాటర్ చెప్తుంది. అప్పుడు జూహీ కోపంగా, అసలు నేను ఎవరు అలా చేయమన్నారు, నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అలా చేయడానికి అని చెప్పి అరుస్తుంది. దానికి మీహో, నేను ఒక క్వాలిఫైడ్ నర్స్ని అండ్ ఇది ఒక క్రిటికల్ సిచ్యువేషన్, అందుకే నేను ఇలా చేశాను అని అంటుంది. అప్పుడే హెడ్ నర్స్ వచ్చి, సారీ మేడం తను కొత్త అని చెప్పి అంటుంది. దానికి జూహీ, ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగితే అసలు బాగోదు అని చెప్పి వెళ్తుంది. తర్వాత హెడ్ నర్స్ మీహోని, ఓయ్ నువ్వు ఎందుకు అలా చేసావని చెప్పి అడుగుతుంది. దానికి మీహో, ఎందుకేంటి నేను అలా చేయకుంటే అతను చనిపోయేవాడు, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి మనం ఏం చెప్పాలి అని అంటుంది. దానికి హెడ్ నర్స్, వాళ్ళ ఫ్యామిలీ డిఎన్ఆర్ పేపర్లో సైన్ చేశారు, వాళ్ళకి తెలుసు ఈ క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ లేదు అని, అందుకే వాళ్ళు వీళ్ళని కేర్ తీసుకోకు అని చెప్పి అన్నారు. అండ్ ఈ 7th ఫ్లోర్లో ఉన్న క్యాన్సర్ వార్డ్కి ట్రీట్మెంట్ చేయని ఏ ఒక్క డాక్టర్ కూడా రారు అని అంటుంది. ఫ్రెండ్స్, డిఎన్ఆర్ పేపర్ అంటే పేషెంట్ చనిపోయినా మాకు ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పి పేషెంట్ ఫ్యామిలీ వాళ్ళ కాడ తీసుకునే ఫామ్. అప్పుడు మీహో, అదేంటి అది తప్పు కదా అలా చేయడం అని చెప్పి ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. దానికి హెడ్ నర్స్, ఇక్కడ మేం చెప్పినట్టే చేయాలి అండ్ నువ్వు కూడా అదే చేయాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత మీహో లంచ్ టైంలో లంచ్ చేస్తూ జేయింగ్ థీసిస్ పేపర్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తను నోటీస్ చేస్తుంది, అక్కడున్న ఒకతను ఒక ఆమెకి చెప్తూ ఉంటాడు, మీ హస్బెండ్కి క్యాన్సర్, అది క్యూర్ అవదు, మీరు ఎలానో అంత డబ్బులు అఫోర్డ్ చేయలేరు, సో ఈ డిఎన్ఆర్ పేపర్లో సైన్ చేయండి, మేమే నీకు మనీ ఇస్తామని చెప్పి అంటాడు. ఇంకా లేడీ కూడా ఎంతో స్ట్రగుల్తో సైన్ చేస్తుంది. నైట్ అప్పుడు మీహో అంకుల్ అంటేకి వాళ్ళ హాస్పిటల్ మ్యాటర్ చెప్తుంది. హాస్పిటల్ వాళ్ళు ఎలా 7th ఫ్లోర్లో ఉన్న క్యాన్సర్ వార్డ్ని చూసుకుంటున్నారు అని. దానికి అంకుల్, అంటే నువ్వేమంటున్నావు, చనిపోయిన జేయింగ్ రాసిన పేపర్కి ఆ వార్డులో ఉన్న పేషెంట్కి ఏదో లింక్ ఉందా అని అంటాడు. దానికి మీహో, అవును ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది అని అంటుంది. వీళ్ళు ఇంత మాట్లాడుతూ ఉన్నా టై కామ్గా ఉంటాడు. మీహో టైని నువ్వెందుకు కామ్గా ఉన్నావు అని అంటుంది. అప్పుడు టై మీహోకి పార్క్ ఇవ్వమన్న డైవర్స్ పేపర్స్ ఇస్తాడు. ఇంకా మీహోకి భలే కోపం వచ్చేస్తుంది. అలా అవి చించేసి అరుస్తూ ఉంటుంది. అసలు వాడేమనుకుంటున్నాడు, అందుకే వాడు నన్ను కలవను అని అన్నాడా, నేను వాడిని వదులుకోలేను, ఉండు నేనే వాడిని చంపేస్తాను ముందు అని చెప్పి కోపంగా అంటుంది. దానికి టై, పార్క్ ఇది నీ మంచి కోసమే చేస్తున్నాడు, వాడే బిగ్ బాస్ అని చెప్పి ప్రూవ్ అయింది, ఇంకా వాడు బతికి రాలేడు, కనీసం నువ్వైనా హ్యాపీగా ఉండాలి అని చెప్పి వాడు ఇలా చేస్తున్నాడు అని అంటాడు. దానికి మీహో, అయినా నేను వాడిని వదులుకోలేను, పా ఇప్పుడే వెళ్ళి వాడిని కలుద్దాం అని అంటుంది. టై మీహోని ఆపుతాడు. పార్క్ ఇప్పుడు సాలిటరీలో ఉన్నాడు, వాడిని కలవను పర్మిషన్ లేదు అని. ఇటు పక్క వార్డెన్ని చూపిస్తారు. వార్డెన్ డబ్బుల నోట్ని కౌంట్ చేస్తూ ఉంటాడు అండ్ అవన్నీ వాడి లాకర్లో పెట్టి
ఇవి అస్సలు సరిపోవు అని అనుకుంటాడు. అండ్ ఒక గాడ్ని పిలిచి మీటింగ్ అరేంజ్ చేయపో అని అంటాడు. దానికి గాడ్ మీరు మొన్నే కదా అరేంజ్ చేశారు అని అంటాడు. దానికి వార్డెన్ మూసుకొని చెప్పింది చేయపో అని అంటాడు. అండ్ గాడ్ వెళ్ళిన తర్వాత పార్క్ నిజంగానే బిగ్ బాస్ అయితే వాడి కార్డ్ నుంచి బాగా డబ్బులు లాగాలి అని అంటాడు. తర్వాత మీటింగ్ హాల్లో అందరూ ఖైదీలు వస్తారు. అప్పుడు వార్డెన్ గ్లాసెస్తో వచ్చి లెక్చర్ ఇస్తూ ఉంటాడు. మనుషులు వాళ్ళు బాగుండాలి అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ మీ దేవుణ్ణి నేనే, నాకు ఏమి ప్రార్థన చేయాలో మీకు తెలుసు కదా, సో డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా ఈ సైడ్ రండి పేరు చదివినప్పుడు అని అంటాడు. పార్క్కి అసలేమీ అర్థం కాదు. అప్పుడు జెర్రీ మొత్తం చెప్తాడు. ఇక్కడ వార్డెన్ ఖైదీల్ని డివైడ్ చేస్తూ ఉంటాడు. గ్రూప్ 1లో విఐపీస్ ఉంటారు. అంటే ఏ ఖైదీలైతే చాలా మనీ పే చేస్తారో వాళ్ళు అసలు ఏమీ చేయకుండా ఫ్రీగా ఉండొచ్చు. ఇంకా గ్రూప్ 2లో తక్కువ అమౌంట్ పే చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు యావరేజ్ పనులు చేస్తూ ఉంటారు. దాంట్లోనే మన రూమ్ లీడర్ కూడా ఉన్నాడు. అండ్ గ్రూప్ 3లో అసలు డబ్బులు లేక పే చేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా కష్టమైన పనులు, నీచమైన పనులు చేయాలి. అండ్ వాళ్ళకి ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు అని అంటాడు. దాన్ని విన్న పార్క్కి భలే కోపం వచ్చేస్తుంది. తర్వాత ఒక ఖైదీ ముందుకి వచ్చి వార్డెన్ మీద అరుస్తూ ఉంటాడు. నేను మొన్నే కదా మనీ ఇచ్చాను, ఇప్పుడు ఎలా తీసుకుంటావని. ఇంకా గాడ్స్ వాడిని కొట్టడం స్టార్ట్ చేస్తారు. పార్క్ అది చూసి అక్కడికి వచ్చి వాళ్ళని ఆపుతాడు. అండ్ కొన్ని లాస్ చెప్తాడు. ఇది చాలా తప్పు, ఇలా చేయడం వల్ల నీకు పనిష్మెంట్ వస్తుంది అని. దానికి వార్డెన్ నీకెంత ధైర్యం ఉంటే నాకు రివర్స్ అవుతావు, వాడిని కూడా గ్రూప్ 3లో వేయండిరా అని చెప్పి అంటాడు. ఇంకా పార్క్ గ్రూప్ 3 వాళ్ళతో వెళ్తూ ఉంటాడు. వాళ్ళు చేసే పనులు చాలా గలీజ్గా ఉంటాయి. అంటే డ్రైనేజ్లో దిగి అవన్నీ వాళ్ళ చేతులతో క్లీన్ చేయడం. పార్క్ అసలు అక్కడ ఉండలేకపోతాడు. ఇటుపక్క సిక్ ఒక ఖైదీని పిలుస్తాడు. అండ్ అతనితో నాకు తెలుసు నీ వైఫ్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది కదా, నేను చెప్పిన పని చేస్తే నీకు ఎంత డబ్బులు కావాలన్నా అంత ఇస్తాను అని ఆఫర్ చేస్తాడు. నెక్స్ట్ డే పార్క్ గ్రౌండ్లో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఖైదీ వస్తాడు. అసలు వాడి టాస్క్ వచ్చి పార్క్ని చంపడం. లియన్ హాన్ వాళ్ళు కూడా అదే చూస్తూ ఉంటారు. అసలుకి వాళ్ళదే ఆ ప్లాన్. ఆ ఖైదీ పార్క్ని చంపను కత్తి తీస్తాడు. అది గార్డెన్ చూసి అలా మౌన్ చేస్తాడు, పార్క్ని సేవ్ చేయండి అని. అయినా ఇటుపక్క ఆ ఖైదీ పార్క్ మీద అటాక్ చేస్తాడు. పార్క్ అది చూసి ఎస్కేప్ అవుతాడు. జెర్రీ కూడా పార్క్కి హెల్ప్ చేయను చాలా అంటే చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మిగతా ఖైదీలందరూ వాడిని ఆపేస్తారు. ఆ కిల్లర్ అయితే కత్తితో పార్క్ మీద అటాక్ చేస్తాడు. పార్క్ అది చేత్తో ఆపును ట్రై చేస్తాడు. పార్క్కి చాలా బ్లడ్ పోతూ ఉంటుంది. అప్పుడే గార్డ్స్ వచ్చి ఆ ఖైదీని తీసుకొని వెళ్ళిపోతారు. ఈ విఐపీస్ అయితే చాలా టెన్షన్తో ఉంటారు పార్క్ చావలేదు అని. పార్క్ కూడా వాళ్ళని చూస్తాడు. ఇక్కడ పార్క్కి ఒక విషయం అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. వాడిని బిగ్ బాస్గా ఫ్రేమ్ చేసింది వీళ్ళు మాత్రం కాదు. ఒకవేళ వీళ్ళే వాడిని ఫ్రేమ్ చేసి ఉంటే వాళ్ళు పార్క్ని చంపను ట్రై చేయరు కాబట్టి. తర్వాత పార్క్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. దాని తర్వాత వార్డెన్ పార్క్కి కలుస్తాడు. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను నిన్ను చాలాసార్లు సేవ్ చేశాను. అయినా జీహున్ ఆర్డర్ చేయకుంటే నువ్వు ఇప్పటికీ చనిపోయేవాడివి. అసలు జీవన్ నువ్వు నిజంగా బిగ్ బాస్ అని చెప్పి అనుకుంటున్నాడు, కానీ నాకు అసలు అలా ఏమీ అనిపించడం లేదు. అయినా నువ్వు చనిపోతే నీ ఫ్యామిలీ మ్యాటర్ ఏంటి, నీ వైఫ్ ఎలా సేవ్ అవుతుంది అని అంటాడు. పార్క్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ వైఫ్ అని వినగానే చాలా సీరియస్ అయిపోతాడు. అప్పుడు వార్డెన్ నువ్వు కానీ చనిపోతే జీవన్ నీ వైఫ్ అండ్ ఫ్యామిలీని చంపకుండా వదిలేస్తాడు అని చెప్పి అనుకుంటున్నావా? ఖచ్చితంగా చంపేస్తాడు, వాళ్ళు కూడా డాష్ క్యామ్ చూశారు అని చెప్పి. సో నువ్వు బిగ్ బాస్ అయితే నాకు నువ్వు పే చేయాలి, లేకుంటే నీ ఫ్యామిలీ చనిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా పార్క్ వాయిస్ అండ్ ఫేస్ మొత్తం మారిపోతుంది. నా వైఫ్ మీద చేయి పడింది అని తెలిసిన మరో క్షణం నువ్వు నీ ఫ్యామిలీ ఆ జీవన్ అని వాడి చెంచాలు అందరూ దారుణంగా చేస్తారా అని చెప్పి అంటాడు. దానికి వార్డెన్ నవ్వుతూ అరే అసలు నిన్ను నువ్వు ఎవరు అనుకుంటున్నావురా అని అంటాడు. దానికే పార్క్ కోపంగా నేనేరా నిజమైన బిగ్ బాస్ని చెత్తనేయాలా, నేను ఎందుకు ఇలా కామ్గా ఉంటున్నానో నీకు ముందు ముందు తెలుస్తుంది అని సీరియస్గా అంటాడు. వార్డెన్ నిజంగా చాలా భయపడిపోతాడు. పార్క్ కూడా వాడి చేతిలో ఉన్న కాఫీ కప్ని గట్టిగా నలిపేస్తూ ఉంటాడు. ఇంకా పార్క్ వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోను బిగ్ బాస్గా యాక్ట్ చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇటుపక్క మేయర్ చాయ్ జాంగ్ ద్వారా మీహోని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. జాంగ్ మీకు పార్క్ బిగ్ బాస్ అని ఎప్పటి నుంచి తెలుసు అని అడుగుతాడు. దానికి మీహో పార్క్ బిగ్ బాస్ కాదు, నా హస్బెండ్ గురించి నాకు తప్ప ఎవరికి ఎక్కువ తెలియదు, మాది 16 years రిలేషన్షిప్ అని అంటుంది. తర్వాత మీహో బస్టాండ్లో కూర్చొని క్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే మనకి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఒకరోజు మీహో వాడి లవ్తో బ్రేకప్ అయింది అని చెప్పి మందు కొడుతూ ఉంటుంది. పార్క్ అది తెలిసి తన్ని కేర్ తీసుకుని వస్తాడు. అండ్ తను తాగేసి ఉంటే తన్ని ఆ స్నో పడే క్లైమేట్లో మోసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. మీహోకి వామిటింగ్ వచ్చి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. పార్క్ తన కండిషన్ అలా చూసి ఇలా అంటాడు, నువ్వు నీ ఎక్స్ గురించి మర్చిపో, నన్ను లైక్ చెయ్యి, నాతో డేట్కి వెళ్ళు, నేను నిన్ను వాడికన్నా బాగా చూసుకుంటాను, నేను నీకోసమే లా ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నాను అని అంటాడు. మీహో వాడి మాటలతో ఎమోషనల్ అవుతుంది. అండ్ వాడి ఫేస్ పట్టుకొని కానీ నువ్వు వాడికన్నా అందంగా లేవు అని అంటుంది. దానికి పార్క్
నేను అందంగా క్యూట్గా చాలా ట్రై చేస్తాను అని అంటాడు. మీహో చాలా ఎమోషనల్ అయి క్రియేట్ చేస్తూ ఉంటుంది. పార్క్ కూడా తన్ని కన్సోల్ చేస్తూ ఉంటాడు. ఇదంతా మీహో గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు తన కన్నీళ్లు తుడవను పార్క్ అక్కడ ఉండడు. అక్కడే మేయర్ చాయ్ దూరం నుంచి అది చూస్తూ ఉంటాడు. అండ్ మీహో ఏడవడం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత జూహీని చూపిస్తారు. జూహీ చాలా హ్యాపీగా డ్రింక్స్ తెస్తుంది అండ్ బెడ్ బాగా అరేంజ్ చేసి చాయ్ కాడికి వెళ్తుంది. అక్కడ చాయ్ వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జూహీ చెప్తుంది, ఈరోజు ఒక స్పెషల్ డే, నువ్వు మర్చిపోయావా అని. చాయ్ అప్పుడు క్యాలెండర్ చూస్తాడు అండ్ జూహీ కాడికి వెళ్తాడు. అక్కడ జూహీ డ్రింక్ చేస్తూ ఉంటుంది. చాయ్ బెడ్ని చూస్తాడు అండ్ జూహీతో, వద్దు ఇంక మనం ఆపేద్దాం, నేను నువ్వు బాధపడ్డం మళ్ళీ మళ్ళీ చూడలేను, నాకు పిల్లలు వద్దు, నువ్వు చాలు అని అంటాడు. ఇంకా జూహీ సాడ్గా వెళ్తుంది. అప్పుడు చాయ్ తన్ని ఆపి జేయింగ్ పేపర్ గురించి అడుగుతాడు. దానికి జూహీ, అవి అసలు లేవు, అది ఒక రూమర్ మాత్రమే అని అంటుంది. నెక్స్ట్ డే పార్క్ మళ్ళీ గ్రూప్ 3లో వర్క్ చేస్తూ ఉంటాడు. నిజానికి అసలు ఎవరు ఆ వాసనని భరించలేక ఉంటారు. అప్పుడు పార్క్ ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఎవరు నన్ను బిగ్ బాస్గా ఫ్రేమ్ చేశారు, నేను ఎవరికి ఏమీ చేయలేదు, అయినా నా మీద ఎవరికి కోపం ఉంది, ఇది ఎవరో నాకు తెలియని వాళ్ళు చేసి ఉంటారు అని అనుకుంటాడు. అప్పుడే గాడ్ వచ్చి ఫుడ్ వచ్చింది అని అంటాడు. ఇంకా వాళ్ళు ఫుడ్ తిన్ను వెళ్తారు. కానీ ఆ ఫుడ్ అసలు బాగోదు. అందరూ చాలా కోపం తెచ్చుకొని అరుస్తూ ఉంటారు. పార్క్ కూడా భలే కోపం వచ్చేస్తుంది. అలా మొత్తం ఫుడ్ని పడేసి మన ఫుడ్ తెచ్చుకుందాం పాండి అని చెప్పి అంటాడు. అండ్ ఆ చెత్త కూడా తీసుకొని రండి, వాటితోనే వాళ్ళ మీద అటాక్ చేద్దామని అంటాడు. ఇంకందరూ పార్క్ మాట విని వెళ్తూ ఉంటారు. పార్క్ కూడా బిగ్ బాస్ ఎవరో అని వాడికి కనిపెట్టాలన్నా అండ్ మీహోని సేఫ్గా ఉంచాలన్నా ఇప్పుడు వాడు బిగ్ బాస్గా అవ్వాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇంకా పార్క్ వాళ్ళ గ్యాంగ్తో వెళ్తూ ఉంటాడు. అప్పుడే గాడ్స్ వచ్చి వాళ్ళని ఆపుతూ ఉంటారు. అప్పుడు పార్క్ చాలా ధైర్యంగా మాకు ఫుడ్ కావాలి అని అంటాడు. దానికి గాడ్స్ వాళ్ళని అరుస్తూ ఉంటారు. ఇంకా పార్క్ అక్కడున్న గాడ్స్ మీద ఆ చెత్త బకెట్లో ఉండేది విసిరేస్తూ ఉంటాడు. పక్కకి జరుగు, మాకు ఫుడ్ కావాలి అని. అప్పుడు ఆ గాడ్ను ఇంకో అడుగు ముందుకు వేసినా నేను నిన్ను షూట్ చేస్తాను అని చెప్పి అంటాడు. దానికి పార్క్, అవునా అయితే షూట్ చేయి అని అంటాడు. అప్పుడే వార్డెన్ అండ్ 3 VIPs వస్తారు. లోపల ఉన్న ఖైదీలందరూ కూడా ఏం జరుగుతుంది అని చెప్పి ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. అప్పుడు వార్డెన్ పార్క్కి వార్నింగ్ లాంటిది ఇస్తాడు. అందరూ చూస్తున్నారు, వెనక్కి వెళ్ళు లేకుంటే అస్సలు బాగోదు అని. అప్పుడు పార్క్ ఆలోచిస్తాడు, ఒకవేళ నేను కానీ ఇప్పుడు వెనక్కి వెళ్తే నేను బిగ్ బాస్ అని చెప్పి అందరూ అనుకుంటున్న నమ్మకం ఇప్పుడు పోతుంది. ఇప్పుడు నేను ఎలా అయినా వీడిని ఫేస్ చేయాలి అని చెప్పి అనుకుంటాడు. అలా అప్పుడు పార్క్ వార్డెన్ చెవిలో చెప్తాడు, అవును ఇక్కడ అందరు చూస్తూ ఉన్నారు, నాకు బాగా గుర్తుంది, నేను నీకు వార్నింగ్ ఇచ్చాను, ఇక్కడ నా మనుషులు కూడా ఉన్నారు, కేవలం ఒకే ఒక్క సిగ్నల్ చాలు నీ ఫ్యామిలీ పోవడానికి, నాకు ఇప్పుడు కేవలం ఫుడ్ మాత్రమే కావాలి, దానికి అలోచే అని చెప్పి అంటాడు. అండ్ వెనక్కి వెళ్ళి అండ్ మాకు మంచి ఫుడ్ ఇవ్వు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అందరు కూడా వార్డెన్ పార్క్ని చంపేస్తాడు అని చెప్పి అనుకుంటారు. కానీ వార్డెన్ పార్క్ వాళ్ళకి ఫుడ్ అలో చేయను పర్మిషన్ ఇస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. అండ్ వాళ్ళ కోసం ఫైట్ చేయను వాళ్ళకు ఒక కొత్త బాస్ ఉన్నాడు అని చెప్పి హ్యాపీ అవుతారు. పార్క్ వెళ్ళిన తర్వాత ముగ్గురు VIPs వార్డెన్ మీద అరుస్తూ ఉంటారు. అసలు ఏం చేశావో నీకైనా అర్థమవుతుందా అని. దానికి వార్డెన్, వాడే బిగ్ బాస్ అని చెప్పి వాడు ఒప్పుకున్నాడు, జీహున్కి అది తెలుసు, ఇంకా మీరే జీహున్తో మాట్లాడుకోండి అని అంటాడు. తర్వాత పార్క్ లంచ్ హాల్లోకి వచ్చినప్పుడు అందరూ వాడికి వెల్కమ్ చేస్తూ ఉంటారు. ఇంకా పార్క్ కూడా యాక్టింగ్ ఆపేసి ఫుడ్ తింటూ ఉంటాడు. అప్పుడే గాడ్ వచ్చి నీ కోసం ఎవరో వచ్చారు అని అంటాడు. పార్క్ అది టై అనుకొని వెళ్తాడు. కానీ అక్కడ టైతో పాటు మీహోని చూసి చాలా షాక్ అవుతాడు. టై మీరిద్దరు మాట్లాడుకోండి అని చెప్పి బయటికి వెళ్తాడు. పార్క్ అండ్ మీహో ఒకరినొకరు చాలా ఎమోషనల్గా చూసుకుంటూ ఉంటారు. మీహో పార్క్ని హక్ చేసుకుంటుంది. పార్క్ కూడా ఎమోషనల్ అవుతాడు. నా కాడ స్మెల్ వస్తుంది, వెనక్కి వెళ్ళు అని అంటాడు. కానీ మీహో వెళ్ళదు. అప్పుడు పార్క్ వాడి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని నేను నీకు డైవర్స్ నోటీస్ పంపానుగా, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అంటాడు. ఇంకా మీహో వాడి మీద కోపం తెచ్చుకుంటుంది, ఎందుకు అలా చేసావని. దానికి పార్క్, నువ్వు రియాలిటీని ఫేస్ చేయాలి, నాకు ఇంకా లైఫ్ లేదు, నేను ఇక్కడే చనిపోవచ్చు, నువ్వైనా హ్యాపీగా ఉండు అని అంటాడు. దానికి మీహో, లేదు నేను నిన్ను వదులుకోలేను, ఒకవేళ నువ్వు చనిపోతే నేను చనిపోతాను, మనం ఆఫ్టర్ లైఫ్లో హ్యాపీగా ఉందాం, అయినా ఒకవేళ నీ కండిషన్లో నేను కానీ ఉంటే నువ్వు కూడా అలా చేస్తావా, అది నాకు తెలుసు నువ్వు చేయవని చెప్పి, నేను ఎలా చేస్తాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అని అంటుంది. ఇంకా పార్క్ చాలా ఎమోషనల్ అయి క్రియేట్ చేస్తూ ఉంటాడు. మీహో వాడి ఫేస్ పట్టుకొని ఏడవకు, నా హార్ట్ బ్రోక్ అవుతుంది అని అంటుంది. అండ్ వాడిని హక్ చేసుకొని సింపతి చూపిస్తుంది. తర్వాత పార్క్ని పనిష్మెంట్ అని చెప్పి మళ్ళీ సాలిటరీలో వేసేస్తారు. పార్క్ ఇంకా డిసైడ్ అవుతాడు, వాడు మీహో సేఫ్టీ కోసమైనా బతకాలి అని. నెక్స్ట్ డే వార్డెన్ అందరినీ మ్యూజిక్ ప్లే చేసి లేపుతూ ఉంటాడు. ఇటు పక్క గాడ్ వచ్చి సాలిటరీ ఓపెన్ చేస్తాడు. పార్క్ చూడ్డానికి చాలా సీరియస్గా ఉంటాడు. ఇంకా గాడ్ వాడిని పిల్లను కూడా చాలా భయపడతాడు. పార్క్ కూడా థింక్ చేస్తాడు, ఇంకా నేను బిగ్ బాస్గా యాక్ట్ చేయాలి అని. అలా ఫుల్ యాటిట్యూడ్తో బయటికి వెళ్తూ ఉంటాడు. పార్క్ వచ్చినప్పుడు
వాడికి కొంతమంది వెల్కమ్ చేస్తూ ఉంటారు, వాడు వాళ్ళ కోసం ఫైట్ చేశాడు అని. తర్వాత పార్క్ జెర్రీని పక్కకి తీసుకొని వెళ్తాడు అండ్ జెర్రీతో నువ్వు అందరినీ వాళ్ళ విషెస్ ఏంటో అడుగు అండ్ ఆ విషెస్ని నేను ఏది ఏమైనా పూర్తి చేస్తానని చెప్పు అని అంటాడు. నిజానికి పార్క్ రియలైజ్ అవుతాడు వాడికి ఇప్పుడు 5 ఫాలోవర్సే ఉన్నారు. ఇప్పుడు వాడు కానీ ఇలా చేసి వాడే బిగ్ బాస్ అని చెప్పి అందరినీ నమ్మిస్తే వాడికి ఒక పెద్ద గ్యాంగ్ వస్తుంది అని చెప్పి అనుకుంటాడు. ఇంకా జెర్రీ అందరి కాడికి వెళ్ళి ఆ మ్యాటర్ చెప్తాడు. తర్వాత జెర్రీ పార్క్కి చెప్తాడు, నేను చాలా మందికి చెప్పాను కానీ ముగ్గురే అది నమ్మారు. దానికి పార్క్, సరే రేపు వాళ్ళని జైల్లో ఉన్న చర్చ్కి వచ్చి నాకు అవి చెప్పమను అని అంటాడు. నెక్స్ట్ డే పార్క్ చర్చ్లో ఉంటాడు. ఫస్ట్ వచ్చేది ఎవరో కాదు, రూమ్ లీడర్. పార్క్ షాక్తో, అయినా మీరు నేను బిగ్ బాస్ అని చెప్పి నమ్ముతున్నారా అని అడుగుతాడు. దానికి రూమ్ లీడర్, నేను నమ్మినా నమ్మకపోయినా నాకు ఒక విష్ ఉంది, నా కూతురు చిన్నప్పుడు తప్పిపోయింది, నేను పోలీస్కి రిపోర్ట్ చేశాను అని చాలా వెతికాను కానీ ఏం యూజ్ లేదు. ఒకరోజు నేను నా కూతుర్ని వెతుకుతూ ఉంటే హిట్ అండ్ రన్ కేసులో నన్ను అన్యాయంగా ఫ్రేమ్ చేశారు, ప్లీజ్ నువ్వు నిజంగా బిగ్ బాస్ అయితే నా కూతుర్ని కనిపెట్టు అని అంటాడు. అప్పుడు పార్క్ రూమ్ లీడర్కి ఒక బుక్ ఇస్తాడు, వాళ్ళ కూతురు డీటెయిల్స్ రాయండి అని. సెకండ్ సైకో వస్తాడు. పార్క్ షాక్తో, నీకేం విష్ ఉంది అని అడుగుతాడు. దానికి సైకో, మా అమ్మకి క్యాన్సర్, తనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి, నా గురించి నాకు బాధ లేదు, నాకు మా అమ్మ బతకడమే కావాలి, దానికోసం నా ప్రాణాలు పోయినా పర్లేదు అని అంటాడు. ఇంకా పార్క్ హాస్పిటల్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ అమ్మ డీటెయిల్స్ రాయమంటాడు. హాస్పిటల్ ఏదో కాదు, గూచాన్ హాస్పిటలే. ఇటుపక్క మీహో డాక్టర్స్ని జేయింగ్ గురించి అడుగుతూ ఉంటుంది. దానికి అందరూ జేయింగ్ అసలు మంచివాడు కాదు, టాలెంట్ లేదు, దేనికి పనికిరాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. సేమ్ మీహో పేషెంట్స్ని అడిగితే కానీ పేషెంట్స్ దానికి ఆపోజిట్గా చెప్తారు, జేయింగ్ చాలా మంచివాడు అండ్ పేషెంట్స్ని చాలా బాగా కేర్ తీసుకుంటూ ఉంటాడు అని అంటారు. ఇంకా మీహో ఇదంతా అంకుల్కి చెప్తుంది. వాళ్ళు థింక్ చేస్తారు, జేయింగ్ రాసిన పేపర్లో ఏదో ఇంపార్టెంట్ ఉంది, అందుకే వాళ్ళు జేయింగ్ని బ్యాట్ చేసి వాడిని చంపేశారు అని. అప్పుడే ఒక నర్స్ వచ్చి మీహోని పిలుస్తుంది, నిన్ను డైరెక్టర్ పిలుస్తుంది అని. అండ్ అక్కడే ఉన్న ఒక లేడీ మీహో అండ్ అంకుల్ మాటలు సీక్రెట్గా వింటూ ఉంటుంది. తర్వాత జూహీ మీహోతో, నువ్వు పార్క్ వైఫ్ కదా, అదే బిగ్ బాస్ అని అంటుంది. దానికి మీహో, అవును కానీ నా హస్బెండ్ బిగ్ బాస్ కాదు అని అంటుంది. అప్పుడు జూహీ, సరే నీకు నువ్వే రిజైన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపో అని అంటుంది. బైలా ఇది కరెక్ట్ కాదు, అయినా నేను ఒక క్రిమినల్ వైఫ్ అయినా జాబ్ మానేసేది నా ఇష్టం అండ్ నా హస్బెండ్ ఇంకా బిగ్ బాస్ అని చెప్పి ప్రూవ్ కాలేదు అని అంటుంది. దానికి జూహీ, సరే నాకు అర్థమైంది, నువ్వు ఇంకా నీ వర్క్కి వెళ్ళు అని అంటుంది. అప్పుడు మీహో, అసలు జేయింగ్ ఆ పేపర్లో ఏం రాశాడు, అందుకని అతన్ని చంపేశారు, దాని కేసులోనే మా హస్బెండ్ ఫ్రేమ్ అయ్యాడు అండ్ ఈ కేసు తీసుకోమని చెప్పింది ఎవరో కాదు మీ హస్బెండ్ చాయ్నే అని అంటుంది. దానికి జూహీ కోపంగా, అసలు ఆ పేపర్ అంటూ ఏమీ లేదు, ముందే జేయింగ్ వల్ల ఈ హాస్పిటల్ చాలా సఫర్ అయింది, ఇప్పుడిప్పుడే అంతా నార్మల్ అవుతూ ఉంది అండ్ ఆ పేపర్ ఒట్టి రూమర్ మాత్రమే అండ్ నాకు నా పేషెంట్స్ కన్నా ఏది ఎక్కువ కాదు, దాంట్లో ఎవరు అడ్డు వచ్చినా అస్సలు బాగోదు అని అంటుంది. ఇంకా మీహో వెళ్తూ ఉంటే ఆ లేడీ వచ్చి, ప్లీజ్ మా హస్బెండ్ని కాపాడండి, అతనికి ఎవరు ట్రీట్మెంట్ చేయడం లేదు అని అంటుంది. అప్పుడే హెడ్ నర్స్ వచ్చేస్తుంది. ఇంకా ఆ లేడీ పారిపోతూ ఉంటుంది. అప్పుడు హెడ్ నర్స్ మీహోతో చెప్తుంది, ఆమె పిచ్చిది, ఆమె చెప్పింది అసలు పట్టించుకోకు అని. ఇటుపక్క ముగ్గురు విఐపీస్ అండ్ వార్డెన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు వార్డెన్తో, నువ్వు చాలా టఫ్ పొజిషన్లో ఉన్నావు, నీకు మనీ కావాలన్నా నువ్వు సేఫ్గా ఉండాలన్నా మా మాట వినాలి అని అంటాడు. వార్డెన్ మనీ పేరు విన్ని వెంటనే వాళ్ళతో కలిసిపోతాడు, మీరు పార్క్ని చంపేయండి అని. తర్వాత పార్క్ వాళ్ళ రూమ్లోకి ముగ్గురు ఖైదీలు వస్తారు. దాంట్లో ఒక అతను పార్క్ని అటాక్ చేసిన అతనే. అప్పుడు అతను పార్క్ని సారీ అడుగుతాడు. అలానే రూమ్ లీడర్ వాడిని చూసి, నీ జాతకం అసలు బాలేదు, నువ్వు చాలా దారుణమైన చావు చేస్తావు అని అంటాడు. అప్పుడు పార్క్ వాడిని బెదిరిస్తాడు, నువ్వు ఈ రూమ్లో ఉండాలంటే రూల్స్ ఫాలో అవ్వాలి అని. నైట్ అప్పుడు అందరు నిద్రపోతూ ఉంటే ఆ కిల్లర్ లేస్తాడు. పార్క్ కూడా ముందు జాగ్రత్తగా ఉంటాడు అండ్ ఆ కిల్లర్ అటాక్ చేస్తే వాడిని చంపను నైఫ్తో ఉంటాడు. కానీ ఆ కిల్లర్ వాష్రూమ్లోకి వెళ్తాడు. ఇంకా పార్క్కి అర్థమవుతుంది మళ్ళీ ఆ కిల్లర్ని విఐపీస్ పంపారని అండ్ ఆ వార్డెన్ వాళ్ళతో మిక్స్ అయ్యాడు అని చెప్పి అర్థమవుతుంది. సో పార్క్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ డే పార్క్ అండ్ జెర్రీ మాట్లాడుకుంటూ ఉంటారు. జెర్రీ మోసం అండ్ నమ్మక ద్రోహానికి ఉన్న డిఫరెన్స్ చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆ కిల్లర్ ఫుడ్తో వస్తాడు, తిందాం రండి అని. అప్పుడు పార్క్ డైరెక్ట్గా, నేను ఆ వార్డెన్ పంపాడు కదా, నన్ను చంపను అని అడుగుతాడు. దానికి ఆ కిల్లర్, అవును నేను నిన్ను డబ్బుల కోసం మొన్న చంపబోయాను అని అంటాడు. అప్పుడు పార్క్, నేను నీకు వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఆ కిల్లర్, సరే బాస్ ఇంకా నుంచి నేను మీ సేఫ్టీ చూసుకుంటాను అని అంటాడు. కానీ తర్వాత సిక్ వచ్చి ఆ కిల్లర్కి వాళ్ళ వెపన్స్ ఇస్తాడు, పార్క్ని చంపను. ఆ కిల్లర్ కూడా అవి తీసుకుంటాడు. ఇదంతా వార్డెన్ చూస్తాడు అండ్ గాడ్తో, వాళ్ళు పార్క్ని ఒక్కసారే పొడవాలి అండ్ ఒక్కసారి పొడిచిన వెంటనే మీరు వెళ్ళి ఆపేయండి, పార్క్ చావకూడదు, కేవలం వాడి మీద అటాక్ అయినట్టు జరగాలి అని అంటాడు. ఇటు పక్క పార్క్ వాళ్ళు ఒక ప్లేస్లో వర్క్ చేస్తూ ఉంటారు.
అప్పుడే ఆ కిల్లర్ వెపన్స్తో వాళ్ళ గ్యాంగ్ వేసుకొని వస్తాడు. గార్డ్స్ అయితే డోర్స్ని లాక్ చేస్తారు. జెర్రీ వాళ్ళని చూసి మీరేం చేస్తున్నారు అని అంటాడు. అప్పుడు ఆ కిల్లర్ నేను నిన్ను చంపను వచ్చాను, నువ్వు బిగ్ మోసా తొక్కేంలే అని చెప్పి పార్క్ మీద అటాక్ చేస్తాడు. వాళ్ళందరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కిల్లర్ పార్క్ మీద అటాక్ చేస్తూ ఉంటే జెర్రీ వాడిని అటాక్ చేస్తాడు. ఇటు పక్క జంగన్ హాన్ చాలా షాక్ అవుతారు. అప్పుడు లీ చెప్తాడు, అవును అసలు ఆ కిల్లర్ కాదు పార్క్ని చంపేది, రియల్ వాడు వేరే అని అంటాడు. సో ఫ్రెండ్స్, అతను ఎవరో కాదు, సైకోనే. ఇంకా సైకో పార్క్ని అటాక్ చేయను వస్తూ ఉంటాడు. పార్క్కి గుర్తు వస్తుంది సైకో వాళ్ళమ్మ ట్రీట్మెంట్ కోసం వాడు చావన్ కూడా రెడీగా ఉన్నాడు అని. సో పార్క్కి అర్థమైపోతుంది సైకోని విఐపీస్ కొనేశారు అని. ఇంకా సైకో అటాక్ చేస్తూ ఉంటే రూమ్ లీడర్ వాడికి అడ్డుగా వెళ్తాడు. అలా రూమ్ లీడర్కి చాలా పెద్ద ఇంజురీ అవుతుంది. ఇంకా పార్క్ సైకోని నెట్టేస్తాడు. సైకో లాగా నవ్వుతూ ఉంటాడు. పార్క్ మొత్తం మారిపోతాడు, చాలా సీరియస్ అవుతాడు. వాడు నిజంగా ఇప్పుడు ఎవరినైనా చంపడానికి రెడీగా ఉన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో బిగ్ మౌత్ పార్ట్ 4 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చి ఉంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.